ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమునకు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా దేవుని యొక్క మన్నా యేసయ్య 59వ అధ్యాయములో 3-4 వాక్య భాగాన్ని మనము చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఈ యొక్క 3వ భాగము తెలుస్తున్నది. ప్రభు చెబుతున్నాడు, మన చేతులు రక్తము చేతను, మన యొక్క వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధమాడుచున్నవి. మన యొక్క పెదవులు అబద్ధమాడుచున్నవి. మన నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా దేవుడు మనతో ఇటువంటి మాటలతో మనల్ని హెచ్చరించబడుచున్నారు. మన చేతులు కానీ, మన వ్రేళ్ళు కానీ, మన పెదవులు కానీ, మన నాలుక కానీ, మన యొక్క కన్నులు, మన యొక్క అవయవములు ఒక్కొక్క దినమును ఆయన రక్తముతో కడగబడి ఉన్నది. ఒక్కొక్క దినము పరిశుద్ధపడబడి ఉన్నవి. ఒక్కొక్క దినము మనము ఆయనతో సహవాసముతో ఉండాలని మనవి చేస్తున్నారు. ఈ యొక్క 4వ వాక్యము, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. ఈ యొక్క దినములలో కూడా నీతి న్యాయమును బట్టి ఎవడును సాక్ష్యము ఇవ్వలేడు. సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. ఆ సత్యాన్ని గురించి ఎవడు వ్యాజ్యము ఆడడు. కానీ దేవుని యొక్క సంగమ మంచి కార్యములకు వ్యాజ్యమాడుచు దాన్ని విపరీతముగా పెద్దది చేస్తున్నారే కానీ మంచి కార్యములకు ఎవరు అని చూడరు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలను పలుకుచు చెడును గర్భము ధరించి, ఆ చెడు అనేటువంటి కార్యమును గర్భముగా ధరించి వారు దేనిని కందురు అంటే ఆ పాపము అనేటువంటి కార్యమును వారు అంటుంటారు, అంటే చెబుతుంటారు. వారి జీవితములో నడుస్తున్నవి. అందును బట్టి దేవుని ప్రియ సంగమా, దేవుడు ఈ యొక్క హెచ్చరికతో మనతో మాట్లాడేటువంటి మాటలు చాలా భయంకరమై ఉన్నది. ఈ యొక్క దినములను కూడా మనము హెచ్చరికతోనూ సాక్ష్యముతోనూ మనము జీవించాలి. పరిశుద్ధముతో జీవించాలి. ఈ యొక్క వాక్యమును మనము గట్టిగా ఉంచుకొని దేవుని నామాన్ని మహిమపరచాలి. కానీ ఆయన చిత్తాన్ని మనము నెరవేరించాలి. కానీ మన చిత్త ప్రకారము ఏమీ లేదు. అంత దేవుని చిత్త ప్రకారము నడవాలని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమును కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యమును ఎవరికంతా ఈ వాక్యము అందుతుందో ఆ వాక్యము చదివి ఆ వాక్య ప్రకారము మీరు నడవాలని దేవుడు మనవి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.